వినిపిస్తోందా? వైసీపీ నేత పార్థసారథికి నూజివీడు టికెట్ ఇస్తారన్న ప్రచారంతో ముద్రపోయిన వర్గం మండిపడుతోందా? మేకా ప్రతాప్ కు పార్థసారథే సరైన అభ్యర్థని బాబు భావిస్తున్నారా? నియోజకవర్గంలో వర్గ పోరుకు చంద్రబాబు ఎలా చెక్ పెట్టబోతున్నారు? వాచ్ దిస్ R24 స్పెషల్. వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేస్తున్న పెనమలూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి కె పార్థసారథికి ఇప్పుడు టీడీపీలో సీటు కష్టాలు మొదలయ్యాయి. ఆయనకు జగన్ పెనమలూరు సీటు ఇవ్వరని చెప్పేశారు. అక్కడ ఆయన గ్రాఫ్ బాలేదని తేల్చారు. దీంతో బహిరంగ సభలోనే జగన్ మీద వివాదాస్పద కామెంట్స్ చేసిన పార్థసారథి ఆ మీదట ఆ పార్టీని వీడాలని డిసైడ్ అయ్యారు. ఇటీవల ఆయన చంద్రబాబును కలుసుకుని టీడీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ అందుకున్నారు. అయితే పార్టీ కండువా మాత్రం కప్పుకోలేదు. రాజ్యసభ ఎన్నికలు దగ్గరలో ఉండడంతోనే కావాలనే ఇలా చేస్తున్నారనే టాక్ ఉంది. టీడీపీలోకి వెళ్తే ఆయన సభ్యత్వం రద్దవుతుందన్న కారణంతోనే ఆయన వెయిట్ చేస్తున్నారని అంటున్నారు. ఇక పెనమలూరు నుంచి మళ్లీ పోటీకి పార్థసారథి రెడీ అవుతుంటే అక్కడున్న మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్ పెద్ద బ్రేక్ వేసేశారు. పార్టీలో చేరితే ఓకే గాని టికెట్ మాత్రం ఇస్తే గొడవలవుతాయని ఇండైరెక్ట్ గానే హెచ్చరించారు. ఒక విధంగా అతి పెద్ద వివాదంగానే మారుతోంది. దీంతో చంద్రబాబు సూచనల మేరకు ఇప్పుడు పార్థసారథి నూజివీడు వైపు షిఫ్ట్ అయ్యారని అంటున్నారు. నూజివీడులో టీడీపీ తరపున పార్థసారథి పోటీకి అధినాయకత్వం సుముఖంగా ఉందట. అక్కడ తమ్ముళ్లను మంచి చేసుకోమని చెప్పి పంపించిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పార్థసారథి నూజివీడుకొచ్చి స్థానిక టీడీపీ నేతలతో భేటీలు వేస్తూ గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిణామాలతో అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఈ పరిణామాల మీద గుర్రుగా ఉన్నారు. పార్థసారథిని తన మీదకు తెస్తున్నారనే కోపంతో ఆయన అర్జెంట్ గా తన అనుచరులతో మీటింగ్ పెట్టారు. పార్థసారథికి టికెట్ ఇవ్వొద్దని ముద్రబోయిన వర్గం డిమాండ్ చేస్తోంది. స్థానికంగా ఉంటూ పార్టీ కోసం 10 ఏళ్లుగా కష్టపడుతున్న తమను కాదని వైసీపీ నుంచి వచ్చిన వారికి ఎలా టికెట్ ఇస్తారని వారు అంటున్నారు. అయితే ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు టీడీపీ 2 సార్లు ఇప్పటికే ఛాన్స్ ఇచ్చింది. ఆయన 2014, 2019లో ఓటమి పాలయ్యారు. అక్కడ వైసీపీ బలంగా ఉంది. ఆ పార్టీ తరపున మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గెలుస్తూ వస్తున్నారు. ఆయన గతంలో కాంగ్రెస్ నుంచి కూడా ఎమ్మెల్యే అయ్యారు. దాంతో ఆయనకి మళ్లీ టికెట్ వైసీపీ ఇస్తోంది. మేకా ప్రతాప్ అప్పారావును ఓడించాలంటే పార్థసారథే సరైన వాడని టీడీపీ హైకమాండ్ భావిస్తోంది. అయితే ముద్రబోయినకు మంచి బలం ఉంది. ఆయన 2 సార్లు 85,000కు పైగా ఓట్లను సాధించారు. ఆయన కాదనుకుంటే మాత్రం టీడీపీకి గెలుపు కష్టమే అంటున్నారు. దాంతో ఆయన్ను మంచి చేసుకోవాల్సి ఉంది. కానీ తనకు టికెట్ కాకుండా ఎవరికో ఇస్తే పని చేయబోమని ముద్రబోయిన వర్గం సంకేతాలు పంపిస్తోంది. అప్పుడు సీరియస్ డెసిషన్ తీసుకుంటామని అంటోంది. అంటే ఆయన టీడీపీని వీడిపోతారని అంటున్నారు. మొత్తానికి నూజివీడు నుంచి పార్థసారథికి టికెట్ విషయంలో టీడీపీ అధిష్టానానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.